ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి వెంకన్న అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మితికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మితికి నేను కట్టాల్సి వస్తుంది. ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది.